వేదం జీవననాదం, మానవులందరూ వేదమును చదువవచ్చును. ఓం యథేమాం వాచం కళ్యాణీమావదాని జనేభ్యః బ్రహ్మరాజన్యాభ్యాం శూద్రాయ చార్యాయ చ స్వాయ చారణాయ. యజుర్వేదము 26:2. పరమేశ్వరుడు ఇట్లు ఉపదేశించుచున్నాడు. ఓ మానవులారా, నేను ఎట్లు ఈ సమస్త మానవుల కొరకు సంసార సుఖమును ముక్తి జ్ఞానమును ప్రసాదించినట్టి కళ్యాణప్రదమగు ఋగ్వేదాది చతుర్వేద వాణిని ఉపదేశించుచున్నాను, అటులనే మీరును ఈ చతుర్వేదాలను సంపూర్ణంగా అధ్యయనం చేసి అందరికీ ఉపదేశింపుడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అతిశూద్రులకును వారి సేవకులకును అన్ని వర్ణముల స్త్రీలకును అనగా మానవులందరికీ ఈ 4 వేదాలను ప్రసాదించి తిని, అనగా మానవులందరూ కుల, మత, ప్రాంత, వర్గ, వర్ణాది భేదాలు లేకుండా వేదాలను చదువుచు, చదివించుచు, వినుచు, వినిపించుచు జ్ఞాన విజ్ఞానాలను వృద్ధిపరచుకుంటూ సదా దుఃఖాల నుండి దూరులై అమృతానందాన్ని పొందుదురుగాక.